S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజుని పరామర్శించిన సీతక్క. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి
ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తిరుమల శ్రీవారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ తెలియజేశారు. సింపుల్ షాట్ సార్, కానీ నిన్నే తీసుకోవాలి మీరు మామూలుగా ఓకే కనీసం Side. Balaji, that since last 4 years I am able to come here and New Year. I pray to Govinda, let us bless us all and so that the country may rise to the height and peace, prosperity and development of India may go to a next height. Thank you. నంద్యాల జిల్లా అవకూరు రిజర్వాయర్ నిండుకుండల 4 టీఎంసీలు నీరు నిల్వతో కలకలలాడుతున్న రిజర్వాయర్ నేడు కబ్జా కోరలో చిక్కుకొని విలవిలలాడుతుంది. అవకూరు నుండి తాడపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే చనువుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్లు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తూ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. దీంతో రిజర్వాయర్ రోజు రోజుకు విస్తీర్ణం తగ్గిపోతుంది. పాలేరు చెరువు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులను కలుపుతూ 2010 నాటికి 4.148 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అవకు నుండి తాడిపత్రికి వెళ్లే ఎన్హెచ్ ప్రధాన రహదారి ఉంది. వాహనదారుల రక్షణ కోసం రిజర్వాయర్ ఎస్ఆర్ఎల్ స్థాయి నుంచి 100 నుండి 150 మీటర్లు భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారిని నిర్మించారు. అయితే రిజర్వాయర్ వెంట వదిలిన భూభాగం నాపురాతి యజమానులు డిపోలను ఏర్పాటు చేసుకోవడమే కాక రిజర్వాయర్ భూభాగంలో నాపురాతి నుండి వచ్చే వేస్టేజ్ ని రిజర్వాయర్లోకి తోసేస్తూ దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు. దీంతో రిజర్వాయర్లో భారీగా పూడికలు చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఎస్ఆర్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శలు కూడా వస్తున్నాయి. రిజర్వాయర్ అక్రమానికి గురికాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కలెక్టర్ని మీడియా ద్వారా తెలపడం జరిగింది. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామం పిక్చర్ కటింగ్ వాళ్ళు కొట్టడము మొత్తం రిజర్వాయర్లకి డంప్ జేసీబీలతో దొబ్బేస్తున్నారు. దానివల్ల మొత్తం చెరువు బూడిపోయి వాటర్ ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది. గేట్లకు కూడా ఈ వచ్చే రాళ్ళ ద్వారా వ్యర్థాల ద్వారా ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చారో ఫ్యాక్టరీ ఓనర్లు మొత్తం పిక్చర్ కటింగ్ వాళ్ళందరూ అదెల్లా తీసుకుపోయి వాటర్లోకి వచ్చి వాటర్ ఎక్కువ గేట్లకు కూడా కొట్టే అవకాశం ఉంది. గేట్లు కూడా దెబ్బతింటాయి రాగా రిజర్వాయర్లోకి మొత్తం వచ్చేసి దొబ్బేస్తున్నారు.
దాని పోయిన సోమవారం మేము స్పందనలో పిటిషన్ కూడా ఇచ్చాము, కానీ ఇంతవరకు ఆఫీసర్లు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు, మాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు. ఇది పరిస్థితి అని కూడా దయచేసి దీన్ని ఏదో ఒకటి తీసుకొని డిపో వాళ్ళను మొత్తం వాళ్ళకు నోటీసులు ఇచ్చి దీన్ని వ్యర్థ పదార్థం మొత్తం క్లీన్ చేయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. దీన్ని పట్టించుకొని దీన్ని దయచేసి అంత క్లీన్ చేస్తేనే అందరికీ బాగుంటుంది. రేపు చెరువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. మొత్తం పూడికే దొబ్బుతున్నారు, చెరువులోకే మొత్తం బూడుస్తున్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకోలేదా? లేదండి, ఇప్పుడు తీసుకెళ్తాం, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆయనకు కూడా మంత్రి గారు వస్తే ఇంకా ఆయనకు కూడా పిటిషన్ ఇస్తాం, ఆయన దానికి తీసుకెళ్తాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో 7, 8, 9 తేదీలలో రాయలసీమ స్థాయిలో నిర్వహించబోయే తబ్లిగీ ఇస్తేమా పనులను రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిలు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇస్తేమా పనులు ముస్లిం మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని తెలిపారు. ఇప్పటివరకైనా పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇస్తేమా కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ₹1 విధులిచ్చిన పాపాన పోలేదని తెలిపారు. ఇప్పటికైనా ఎవరి ప్రభుత్వం మైనారిటీలకు మేలు చేస్తుందో గుర్తించాలని తెలిపారు. మైనారిటీల పక్షాన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇస్తేమాను విజయవంతం చేయాలన్నారు. దీని వెనకాల ఎట్లా ఇది ఇస్తామాకు పెట్టాలని చెప్పి 7, 8, 9 నాకు చెప్పినాడు రాజు. డబ్బులు అడగలే నాకు, అన్న నువ్వు మీటింగ్ రావాలని అన్నారు. సరే సంతోషం, ఇస్తామాకు మీటింగ్ రావాలని చెప్పి చెప్తాం. కలెక్టర్ గారు మేము వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ ఇస్తాము. 1,25,000 అమ్మా, 1,25,000 కావాలన్నారు. లేదు చంద్రబాబు లేదు, 1,50,000 ఇద్దాం, ఎక్కువ ఇద్దామని చెప్పి 1,50,000 నేను తక్కువ చెప్తే ఎక్కువ చెప్పి నేను పెద్ద చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈయన నేను కలిసి నేను స్వామిలో ఉన్నాడు. స్వామి గారు నేను కలిసిపోయి సార్కి ఇచ్చాము రిప్రజెంటేషన్. సార్ తీసి సరే ఏమలేదు, సార్కి ఇచ్చాము కదా, ఏమలేదు చేసుకోండి మీరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అది సహాయ సహకారం చేస్తామని. సరే వచ్చిన తర్వాత మరి ఆయన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు రాత్రి మొదలు నన్ను ఉండరియలే. మేడం నాకు ఫోన్ చేయడం, ఈయన ఫోన్ చేయడం, నాకు మేడం డబ్బులు రాలిస్తే డబ్బులు సరే నేను చేస్తాను, నా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయి, నేను మీ దగ్గర ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పాను. కాకపోతే సీఎం దగ్గర నుంచి కూడా రాలే. నేను చేసాను సరే నా డిపార్ట్మెంట్ తీసి డబ్బులు రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని చెప్పి రాసి అనడం 50 lakhs ఇస్తామంటే లేదా మళ్ళీ 75 కావాలి, మళ్ళీ 25 కావాలి. 2 కోట్ల రూపాయలు మనం ఇస్తమా చేసుకుంటే ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వాలా? మీరు ఇస్తామా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు ఇష్టం పెట్టుకున్నారు, ప్రభుత్వం ఎందుకు సాయం చేయాలా చెప్పాలి సమాధానం. గతంలో చేసిన 10 కోట్ల పైన అయింది. ఇష్టమైపోయిన తర్వాత అన్ని వదిలేసిపోయినారు, ఎవరు లేరు. నేను ఫోన్ చేసినాడు, అన్న అందరు ఎవరు దిక్కు తెచ్చినది ఎవరు దొరకాయి, ఇవన్నీ ఎవరు దొరికితే ఎక్కువపోవాలన్నారు. మళ్ళీ నేను కలెక్టర్ ఫోన్ చేసి మళ్ళీ 50 లక్షలు తెప్పించి 30 lakhs తెప్పించి ఇవి తీయాలి కదా, లేబర్ కావాలి కదా, ఎవరు తీయాలి, మళ్ళీ 10 కోట్లు కాకుండా మళ్ళీ 30 లక్షలు ఇప్పించాను నేను. వాళ్ళ గతంలో ఎప్పుడన్నా ఎవరైనా ఇచ్చినారా? ఏ దానికి ఇదే కాదండి. మనం కూడా సీఎం గారితో రివ్యూ చేసాం. అది మన క్రిస్మస్ జరిగితే ఐటీ పెట్టామమ్మా, సీఎం గారు వచ్చారు, ఐటీ కూడా బాధ్యతలు ఇచ్చాం. మీకు కూడా నిందాలు కూడా మీకు అదనంగా అందరికి ₹1,00,000 ఇచ్చాం. మన కలెక్టర్ గారికి 7 lakhs ఇచ్చాం. అదే నేను నెల్లూరు కాబట్టి వాళ్ళు అడిగినారు, మాకు ఎక్కువ సార్ సరే వాళ్ళు 4 lakhs ఇచ్చాం. మిగతా జిల్లాలకు 1 lakh ఇచ్చాం. అడిగినారు జిల్లా కలెక్టర్, ఏం సార్ మాకంతా అన్యాయం చేశారు మీరు అని చెప్పి. లేదా హైట్ నిందాలు పెడదాం అనుకున్నాం సార్, ఉంటుందో లేదో వీళ్ళని చెప్పి అనుకున్నాం. కానీ సార్ తర్వాత ఒప్పుకుంటారు. మనకు పెద్ద ఎత్తున మన విజయవాడ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగాం. ఆ రోజు మన విజయవాడ కూడా 56 లక్షలు ఖర్చు పెట్టి మన ఐటీ చేస్తాం. గతంలో ఐటీ చేశారు, కానీ ఇక్కడ గతంలో చేసేకి ఇప్పుడు దానికి తేడా ఉంది. పట్టుదలతో ఒక ఎమ్మెల్యే గారు రాత్రి నన్ను ఉద్యోగం లేదు, డబ్బులు కావాలా, కలెక్టర్ గారు డబ్బులు చేస్తాం లేకుండా చేయమంటున్నారు. ఒక పట్టుదల అనేది ఉండాలా. ఎందుకు కమ్యూనిటీ ఇంతమంది ముస్లిం ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో తెలిసినట్టు మనం ఉండాలా అని ఒక ఆవేదన, తప్పన ఆయనకు కోరిక చేద్దామనేది ఆ ఆలోచన మనకు రావాలి కదా. రాష్ట్రంలో ఇదే కాదు, ఎక్కడేం చేయలేదు ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏమైనా చేశారా?
అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉండేవి. ఎప్పుడో ఇస్తామా గార్డెన్ ఇచ్చినారా? మా గుడ్డులో చర్చ్ కట్టడానికి నేను 16 కోట్లు ఇచ్చాను 19లో. ఎక్కడ వేసిన భూమి కూడా అక్కడే ఉంది. దాంతో మళ్ళీ ఇటుక కూడా వేయలే. మళ్ళీ ఒక విశ్వేశ్వరందరూ నాకు వచ్చి అది కంప్లీట్ చేయాలి 10 కోట్లు ఇస్తామని చెప్తారు. ఆలోచన చేయాలి కదా. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని ఆమె అన్నారు. బాలుడు శ్రీతేజ్ ను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవైపు తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తూ మా శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రెగ్యులర్గా అంటే కొంచెం వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అవన్నీ కొంత అవాయిడ్ చేస్తూ మరి వాళ్ళకి ఈరోజు మనోధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా కానీ ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి తొందరలో కోలుకొని బయటకు రావాలని కోరుకుంటా ఉన్నాం. డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు హోప్ ఉంది, తను ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తున్నాం. విశాఖ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అలయన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో యాన్యువల్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కర్ రావు, అసోసియేషన్ సెక్రటరీ అక్రమాణి చిన్నబాబులు మాట్లాడుతూ ఫుట్బాల్ అనేది చాలా మంచి ఆహ్లాదకరమైన ఆట అని అన్నారు. దీనిని విద్యార్థి దశ నుంచి ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవంతంగా టోర్నమెంట్ ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సుష్మిత, వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రటరీలు బాబు, సన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇది మన దగ్గర కాదు, ఇది బయటది. అలాగే సార్, ఇంకా ఒక ₹1 కోటి వర్క్ ఉంది సార్. అది అలాగే అలా అన్వర్ ఇక్కడ అన్వరు అఫీషియల్స్ సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెరమరుగు అయిపోతున్న గేమ్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్టేడియం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. అటువంటి స్టేడియంలో ఎంతోమంది ప్లేయర్స్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కీర్తిని ఆర్జించారు. ఎందుకంటే ఒక దేశం జెండా ఇంకో దేశం మీద ఎగరవేయగలిగే సత్తా ఉన్న ఆట ఏదైనా ఉన్నదనంటే అది స్పోర్ట్స్లోనే. అటువంటి ఫుట్బాల్ క్రీడ రోజుల్లో అంటే గతంలో చూస్తే ఫుట్బాల్ ఎంతో 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 ప్రాముఖ్యత వహించి ఉండేది. కానీ ఈ రోజుల్లో నవేడేస్లో ఈ ఫుట్బాల్ అనే క్రీడ తెరమరుగైపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంకరేజ్ చేద్దామని ఉన్నా సరే, ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితులు కానివ్వండి, ఈ వాతావరణం కానివ్వండి, అంటే గతంలో స్కూళ్ళకి గ్రౌండ్స్ ఉండేవి. ఈ గ్రౌండ్స్ అవి లేకపోవడం వల్ల పిల్లలు అంటే ప్రాథమిక దశలోనే చేతిలోని అంటే సెల్ ఫోన్లో ఆడుకునే గేమ్స్కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఈ క్రీడ అన్నది తెరమరుగవుతూ ఉన్నది. కానీ తల్లిదండ్రులందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ జనరేషన్లు కూడా ప్రతి జనరేషన్లోనూ ఈ ఫుట్బాల్ క్రీడ అన్నది మనకు ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసే పిల్లల్ని అంటే సెల్ ఫోన్లో గేమ్స్కి కాకుండా ఇలాగా ఫిజికల్ గేమ్స్కి గ్రౌండ్స్కి పంపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 22 అండి 23వ ఫుట్బాల్ ఓకే 24-25 ఛాంపియన్షిప్ ఏదైతే ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్షిప్ పోటీలు మా వార్డులో జరగడం నిజంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే జీవీఎంసీ వారి తాలూకా ఆర్థిక అభివృద్ధి నిధులతో ₹6 కోట్ల అభివృద్ధి నిధులతో ఈ వార్డుని ఎందుకంటే ఈ యొక్క స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది. దివంగత మహానుభావులు శ్రీ డివి సుబ్బారావు గారు శంకుస్థాపన చేసి మన తరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి ఆ రోజు ఆ మహానుభావుడు
శంకుస్థాపన చేసిన ఈ స్టేడియంలో ఎంతోమంది క్రీడాకారులు దేశానికి అలాగే రాష్ట్రానికి మన జిల్లాకి మన ఊరికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఇక్కడ ఆట మొదలుపెట్టి ఇక్కడ ఆట ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు అటువంటి మహానుభావుని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారు ఏవైతే కళలు కన్నారో ఆ కళలను మనందరం కూడా సాకారం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రతి ఒక్క కోచ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. నిజంగా ఫుట్బాల్ ప్లేయర్స్కి పండగ రోజు, ఎందుకంటే విశాఖపట్నం ఫుట్బాల్ లీగు జరపనున్నది కామన్గా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. అన్న చెప్పినట్టు ఈ 35వ వార్డు కార్పొరేటర్ గారు వెల్లూరు భాస్కర్రావు గారు చెప్పినట్టు ఈ గ్రౌండ్కి పూర్వవైభవం నిజంగా చాలా వచ్చింది. ఎందుకంటే 6 కోట్లు పెట్టి అభివృద్ధి చెందించడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా ఆయనకి ముందుగా మా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున, విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అన్న ఈరోజు ఫుట్బాల్ అనేది విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అనేది తిరుమలలో రామ్ బగీచా బస్టాండ్ వద్ద 5 అడుగుల నాగపాము హల్చల్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాగపాము రావడంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పామును పట్టే భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు 5 అడుగుల పొడవైన నాగపామును ముసలు కొడుతూ ఉండటంతో చాకచక్యంగా నాగపామును భాస్కర్ నాయుడు పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆయన ఇల్లు పట్టున్నాడు అట్లాంటి రాలా మామ. భయపడతారు ఎందుకంటే భయపడతావు చేతులు ఉన్నది కదా అంత భయపడిపోతారు సార్ నువ్వు అది పడతలేదు అది అందుకే బ్లౌజ్ చేసుకోండి అదే బాధ ఆడు ఏం ఆడింది తెలిసినా అది ఆడింది ఏడారంటే ఇది భయపడి సస్తా కదా మనిషి భయపడతాడు భయపడతాడు ఇది కింద 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 వదిలే కింద వదిలే అప్పుడు భలే ఆడింది అప్పుడు చెప్పు ఆడింది రావడం లేదు వదిలేమంటావా ఆడిపోతుంది అదేం కదా ఎత్తి అది వస్తే అదే నేను ఏం ఉంటుంది ఆయన ఎత్తి సత్తా ఉంటే బడికి సత్తే మరి
ఉన్నా బస్కు అట్టే ఉన్నా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. కాణిపాక దేవస్థానం ఈవో పెంచల కిషోర్ వారికి రాజగోపురం వద్ద స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలు నడుమ తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను, శేష వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ తిరునాళ్లలో పోలేరమ్మ, గంగమ్మ, కలుగోళ్లమ్మలను దర్శించుకున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. అల్లూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం పోలేరమ్మ, గంగమ్మ, కలుగోలమ్మ తిరునాళ్ళని రైతులు అత్యధికంగా నివసించే ప్రాంతం అల్లూరు అని, పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లులను ప్రార్థించాని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఈ తిరునాళ్ల జరుపుకుంటున్న అందుకు గ్రామస్తులను అభినందించారు. జనవరి 7న అల్లూరుపేట తిరునాళ్లు కూడా జయప్రదంగా జరగాలని నెల్లూరు జిల్లా ప్రజలకు కోరారు. అల్లూరు గ్రామం నందు అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, గంగమ్మ తల్లి దీవెనలు, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో వెలసిల్లి ఉన్నటువంటి అల్లూరు గ్రామం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నందు గ్రామానికి సంబంధించిన పెద్ద ఊరు
అదేవిధంగా అల్లూరుపేటకు సంబంధించి రెండోసారిగా 2 సార్లుగా ఇక్కడ తిరణాలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ రోజున ప్రధాన గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు గ్రామానికి సంబంధించి ఈ రోజున పోలేరమ్మ యొక్క ఉత్సవాలు, గంగమ్మ యొక్క ఉత్సవాలు, అదేవిధంగా కలుగోలమ్మ గారి ఉత్సవాలని, 3 త్రిమూర్తులకు సంబంధించిన 3 దేవతల యొక్క ఉత్సవాలని ఈరోజు అల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు నివసించేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నిలవైనటువంటి ప్రాంతంలో పాడి పంటలు ఇళ్ళకు వచ్చే టైము, నాట్లు వేసుకునే టైము, ఆ సందర్భంలో ఈ పాడి పంటలన్నీ బాగుండాలి, పశుపక్షాదులన్నీ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆ తల్లుల దీవెనల కోసం అల్లూరు గ్రామం నందున జరిపేటువంటి ఈ జాతర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా దేవతల ఆశీర్వాదం కోసం, ఈ అల్లూరు మండలం సుభిక్షంగా ఉండడం కోసం, ఆ దేవత యొక్క దీవెనల కోసం ఈ రోజు నేను పోలేరమ్మ గుడికి సందర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా గంగమ్మ గుడి, అదేవిధంగా కలువలమ్మ గుడిని కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి పంటలు, ప్రజలు అందరూ కూడా పంటలు అన్ని బాగా పండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లులు ఈ గ్రామాలను గముడు కాస్తూ ఈ గ్రామాలను రక్షించుకుంటూ మన బిడ్డలు అందరూ కూడా బాగుండేటట్టు, ఆయురారోగ్యాలతో ఉండేటట్టు ఆ తల్లుల యొక్క దీవెన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉంటుందనే విశ్వాసం, నమ్మకంతో అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రజలందరూ కూడా అన్ని రకాలైన వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ఆనందంగా జరుపుకుంటున్నందుకు అల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే అందరూ కూడా ఐక్యంగా, అందరూ కూడా దేవతల మీద అనురాగాలతో దేవతల యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అదేవిధంగా జనవరి 7వ తేదీన అల్లూరుపేటకు సంబంధించిన పోలేరమ్మ కమిటీ ఉత్సవ ఆధ్వర్యంలో మళ్ళా ఇదే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. నమస్తే.